హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మై డియర్ ఫ్రెండ్స్, గత 2 సంవత్సరాల నుంచి మనం అనుకున్నాం ఏఐ ప్రభావం ఎలా ఉంటుందో అనుకున్నాం. కానీ అంచనాలకు మించి పరిగెత్తుతుంది అని మనం తెలుసుకోవాలి. ప్రతి రంగంలో ఏఐ పరుగులు పెడుతుంది. భవిష్యత్తులో వైట్ కాలర్ అని చెప్పుకుంటున్న డాక్టర్స్ కావచ్చు, అలాగే బ్లూ కాలర్ అని చెప్పుకుంటున్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ కావచ్చు, మరి ఇతర అన్ని రంగాలలో ఏఐ ప్రభావం చాలా విస్తృతంగా ముందుకు దూసుకెళ్తుందని మనకు తెలుస్తుంది క్లియర్గా. ఈ మాట నేను చెప్పట్లేదు, బిల్ గేటే చెప్పారు ఒక ప్రెస్ మీట్లో. సో ఈ ఏఐ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే దాన్ని పక్కన పెడితే ప్రతి రంగంలో ఏఐ అనేది దూసుకొని పోతుంది. భవిష్యత్తులో ఏఐ మీదనే ఆధారపడి మనం జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. దయచేసి ప్రతి ఒక్కరూ ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొంచెం అవగాహన కలిగి ఉంచాలి. మన పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏఐని నేర్చుకునే దిశగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొంచెం టెక్నికల్గా పిల్లలకి నేర్పించే దిశగా మనం ప్రోత్సహించాలి. లేకపోతే భవిష్యత్తులో పెను సంచలనం, పెను ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఏఐ రంగంలో భవిష్యత్తులో ఇదే శాసిస్తుంది కాబట్టి మన పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఆలోచించాలి. వాళ్ళ భవిష్యత్తుని ఏఐ రంగంలో ముందుకు తీసుకెళ్తే వారి భవిష్యత్తు, వారి మనుగడ ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి ప్రోత్సహించాలి. ఏఐలో మంచి చెడులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఏదైతే మంచిని మనం ఆస్వాదిస్తూ చెడుని మనం ఎంకరేజ్ చేయకుండా, భవిష్యత్తులో ఏఐ వల్ల చాలా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ వైట్ కాలర్ అని చెప్పుకుంటున్నటువంటి వైద్య రంగాన్ని శాసిస్తుంది అని మనకు ఆల్రెడీ 2 సంవత్సరాల క్రితం మనకు చెప్పడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం దాని అంచనా మించి మనం దాన్ని అనుభవిస్తున్నాం. కొన్ని దేశాలలో ఏఐ శాసిస్తుంది. అలాగే భవిష్యత్తులో మన భారతదేశంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది విస్తృతంగా ప్రపంచ దేశాలని శాసించే దిశగా ఈ ఏఐ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది, డెవలప్ అవుతుంది. మన పిల్లల్ని కూడా ఏఐ రంగంలో మనం వారికి మెలకువలు కావచ్చు, ఏఐ మీద శ్రద్ధని వారికి కల్పించే దిశగా మనం అడుగులు వేయాలి. ఏఐని మీ అభిప్రాయం కింద